రైట్. స్పీకర్ గారు ఇచ్చిన మరి తీర్పు పట్ల కూడా మరి బీఆర్ఎస్ నాయకులు అదేవిధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా తమ యొక్క అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది మరి అది మనకి ఆది శ్రీనివాస్ గారు ఉన్నారు, మరి ప్రభుత్వ విప్ మనతో పాటు మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తారు. సార్ చెప్పండి, ఇప్పుడు మరి స్పీకర్ గారు ఇచ్చిన తీర్పుని మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటే సంజయ్ గారు కావచ్చు, వివేక్ గారు కావచ్చు, వాళ్ళు నిరసిస్తున్నట్లు, వ్యతిరేకిస్తున్నట్లు, దాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. మీ యొక్క ఐడియా ఏంటి? వాళ్ళు ఇలా మాట్లాడతారు. వాళ్ళకి అనుకూలంగా తీర్పు వస్తే ఒక రకంగా మాట్లాడతారు, వాళ్ళకి అనుకూలంగా తీర్పు మరొక రకంగా మాట్లాడతారు. ఈరోజు స్పీకర్ గారు 10 షెడ్యూల్లో ఉన్నటువంటి ఏదో ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో వారి ముందున్నటువంటి కేసులో పూర్వపరాలు విచారణ జరిపి బీఆర్ఎస్ పార్టీ కూడా పాల్గొన్నది కదా, వారి యొక్క విచారణలో వారి యొక్క ఆలోచన కూడా తీసుకున్నారు కదా. వారి ఆరోపణలు పసలేనివి అనుకున్నారా, లేదా మెరిట్స్ ప్రకారం ముందుకోవాలని చెప్పి అనుకున్నారు. వారు ఒక తీర్పు ఇచ్చారు. ఆ తీర్పుని ఈరోజు మనం స్వాగతించాలి. మీకు నచ్చకపోతే వెళ్ళండి పైకోర్టుకు, మీరు వెళ్తా అంటారు కదా. కానీ వ్యక్తిగా నిందారోపణ చేయడానికి తీవ్రంగా తప్పడతా ఉన్నాం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక జూబ్లీ హిల్స్లో ఒక ప్యాలెస్ ఉందట కదా, మరి ప్యాలెస్లో కింగ్ ఉన్నారట, మరి అక్కడ రాసిన పత్రాన్ని మరి ఇక్కడ చదివారు స్పీకర్ గారు అంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఒక విమర్శ మీరు తీసుకుంటారా, ఖండిస్తారా? ప్యాలెస్ సంస్కృతి కేసీఆర్ కల్వకట్ల కుటుంబానికి ఉన్నది. ఈరోజు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత యనమల రేవంత్ రెడ్డి గారు ఎంత నిరాడంబరంగా పరిపాలన కొనసాగుతుంది చూడండి. ఆయన సొంత ఇంటి నుంచే పరిపాలన సాగిస్తున్నాడు. దాన్ని మీరు అసలు ప్యాలెస్లు ఉండేది మీరు కదా 10 ఏళ్ళు, అందుకే కదా మరి ప్రజలు మేము పక్కన పెట్టింది. ఈరోజు నిందారోపణలు చేయడం కరెక్ట్ కాదు. అసలు యనమల రేవంత్ రెడ్డి గారు సీఎంకును ఈనాటి తీర్పుకేం సంబంధము? ఈరోజు శాసనసభ స్పీకర్ గారు వారికి ఉన్నటువంటి అధికారం మీరున్న పిటిషన్పై వాదోపాదు విని తీసుకుని నిర్ణయంగా భావించాలి, వారి తీర్పును స్వాగతించాలని చెప్పనేది నా ఆలోచన. రైట్. ఇప్పుడు తీర్పు సక్రమైంది అయితే మరి మరి బీఆర్ఎస్ వాళ్ళు అడిగిన పక్షంలో వాళ్ళకి కాపీ ఇవ్వడానికి ఏం భయం అంటూ వాళ్ళే అడుగుతున్నారు, ఏమంటారు? ఇప్పుడు వాళ్ళకు తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. ఏ మున్సిపల్ కోర్టులో అయినా, జిల్లా కోర్టులో అయినా, హైకోర్టులో అయినా, సుప్రీంకోర్టులో అయినా తీర్పు వచ్చిన వెంటనే తీర్పు ప్రసంగం పాఠం రాదు. 4 లైన్లు 5 లైన్లు ఆ రోజు చెప్పేసి మిగతా పాటను అప్లోడ్ చేస్తారు. 2 రోజులకు 3 రోజులకు, ఒరిజినల్ కాపీ రావడానికి 1 వారం రోజులు పడుతుంది. వాళ్ళకి తెలిసి అంతా తెలిసి ఇప్పుడు ఆ కార్యాలయం షెడ్యూల్ రిలీజ్ చేసి బులెటిన్ రిలీజ్ చేస్తుంది. వాళ్ళు కూడా ఇచ్చే వాళ్ళు పోవాలి, తీసుకోవాలి. తెల్లవారా మన తెల్లారా ఈ రోజు కావాలంటే ఈ రోజా, అంతేగాని దాన్ని కూడా భూతద్దులు పెట్టి చూసే విధంగా చేయడం సబబు కాదు. వాళ్ళు అన్నీ తెలిసే ఆరోపణ చేసే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ గురించి ప్రజలకు తెలుసు, ప్రజలు గమనించారు, ప్రజలు గమనిస్తారు. వారి ఆలోచనను ప్రజలు పట్టించుకుంటారని అనుకోను. రైట్. అంటే ఈరోజు తీర్పిచ్చిన 5 ఎమ్మెల్యేలు మరి ఎమ్మెల్యేలుగానే కొనసాగుతారు అంటూనే మరి ఏ పార్టీలో కొనసాగుతారన్న క్లారిటీ ఇవ్వలేదని బీఆర్ఎస్ నాయకులు చెప్తారు. దాని అర్థం అంతే కదా, మీరు చేసిన ఆరోపణలు పసలేదు, మీ పిటిషన్ డిస్మిస్ చేస్తున్నట్టే దాని అర్థమైంది. వారు మీరు కోరుకున్నది కాదు, వారు ఎమ్మెల్యేలు అన్నారు అంటే వారు ఏ విధంగా ఉన్నారో అదే విధంగా కొనసాగుతారు. రైట్. ఇప్పుడు అంటే మేము కూడా మరి న్యాయస్థానాన్ని ఒకసారి ఆశ్రయించే మేము ప్రయత్నంలో ఉన్నాం అంటూ మరి బీఆర్ఎస్ చెప్తుంది. మరి వారి ప్రయత్నాలు మీరు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారా? మాకు ఇప్పుడు నేను ఈరోజు ఒక విప్గా శాసనసభ్యుడిగా ఆ తీర్పును స్వాగతిస్తున్నా. నేనెందుకు కోర్టుకు వెళ్తా? వాళ్ళు కోర్టుకు వెళ్ళిన తర్వాత సంబంధిత వాళ్ళు వెళ్తారు, ప్రజాస్వామ్యం పరిరక్షించబడుతుంది. అక్కడ కూడా మెరిట్స్ ప్రకారం తీర్పు వస్తుందని చెప్పి భావిస్తా ఉన్నాను. రైట్ అండి. చివరిగానండి, ఇప్పుడు మన సంజయ్ గారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరి ఇప్పుడు మాతో పాటు మాట్లాడినప్పుడు రాద్ధాంతం చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు అన్నదానికి మరి మీరు వ్యాఖ్య చేసినట్లుగా మేము చెబితే వాళ్ళు ఏమన్నారంటే రాద్ధాంతంగా అర్థం తెలియదు, మరి మన విప్ గారికి అంటూ కూడా ఒక వ్యాఖ్య చేస్తారు. ఎలా తీసుకున్నారు? వాళ్ళ భావాజాలం అలాంటిది. రాద్ధాంతం చేసేది వాళ్ళే. ఈరోజు వచ్చిన తీర్పును స్వాగతించకుండా వాళ్ళకి నచ్చకపోతే తిట్టుకుంటూ పోయేది వాళ్ళే. అదే రాద్ధాంతం చేసేది వాళ్ళ మేమేమంటున్నాం, మీ విధానం ఈ తీర్పు నచ్చకపోతే పైకొట్టుకోమంటున్నాం. ఇప్పుడు ఆయన ఆలోచన రాద్ధాంతం ఎవరు ముందు చేసారో మీకు తెలుసు కదా. ఇక్కడ తీర్పు వచ్చిన తర్వాత వచ్చి రాద్ధాంతం చేసేది వాళ్ళ మేము తీర్పును స్వాగతిస్తూ ఉంటాం. మీకు నచ్చితే పైకొట్టుకు వెళ్ళి ఉంటున్నాం. ఇది రాద్ధాంతం చేసేది వాళ్ళే కదా, 100 రూపాయలు రాద్ధాంతం చేస్తుంది వాళ్ళు. రైట్. మరి మొత్తంగా చూసినట్లయితే మరి ఈరోజు మరి తీర్పు వెలువరించిన 5 ఎమ్మెల్యేలకు సంబంధించి మరి మేము ఇచ్చిన తీర్పు అంటే మా స్పీకర్ ఇచ్చిన తీర్పు కరెక్టే. మరి రేపు కూడా 3 ఎమ్మెల్యేల గురించి కూడా తీర్పు ఇవ్వనున్నాం. అయితే మేము చేసింది కరెక్టే, మరి న్యాయబద్ధంగా చేసాం, చట్టబద్ధంగా చేసాం, ఉల్లంఘించలేదు అంటూ కూడా ఆది శ్రీనివాస్ గారు మరి ప్రభుత్వ వైపు చెప్పిన క్రమం. సాయి కిరణ్తో దుర్గా, అసెంబ్లీ పోడియం నుంచి.